హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మనం కంపెనీలో జరిగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ మనం క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం అండ్ బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా కూడా చేసుకుంటాం. ఇంకా మన కంపెనీకి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎంట్రీస్ టాలీలో ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను చూడండి. గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్స్లోకి వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఓచర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో కాంట్రా ఓచర్ని సెలెక్ట్ చేసుకోవాలి లేదా F4 షార్ట్ కట్ కీ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డేట్ ఎంటర్ చేయాలి. మనం ఏ బ్యాంక్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాష్ ఎంటర్ చేసి ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నామో ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేయాలి. ఇలా మనం బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే టాలీలో ఇలా ఎంటర్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నుంచి అమౌంట్ విత్డ్రా చేస్తే ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ డేట్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం క్యాష్ విత్డ్రా చేస్తున్నాం కాబట్టి క్యాష్ అని తీసుకోండి. నెక్స్ట్ ఏ బ్యాంక్ నుంచి మనం అమౌంట్ విత్డ్రా చేస్తున్నామో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ ఎంటర్ చేసి సేవ్ చేయండి. అంతే, మనం బ్యాంక్ నుంచి అమౌంట్ విత్డ్రా చేస్తే ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ డేట్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏ బ్యాంక్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ బ్యాంక్ తీసుకోండి. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చి ఏ బ్యాంకులోకి అమౌంట్ వేస్తున్నామో ఆ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ అమౌంట్ ఎంటర్ చేసి ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. అంతే, ఇలా మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాంట్రాలో ఎంటర్ చేస్తాం. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోండి.